ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి సిలువ బలియాగం నెమరు వేసుకొనుచు సిలువ సన్నిధి నుండే మీ వద్దకు వస్తూ ఉన్నాం. ఆ ధైర్యంతోనే మీ సన్నిధికి వస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పించుటకు సిద్ధపడుతున్నాం. కృపా సందేశాల శీర్షికలో 18వ భాగంలోనికి మేము వెలుచుండగా వాస్తవాలు మాట్లాడుకొని వాక్యానుసారమైనటువంటి ధ్యానాన్ని మేము పొంది సత్యమునందు మేము మరింత బలముగా ప్రతిష్ఠితులవ్వడానికి సహాయం చేయమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాల శీర్షికలో ఈరోజు మనము 18వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ప్రతి భాగానికి ఒక ఉప అంశాన్ని నేను ఇస్తూ మాట్లాడుతున్నాను. గత వారం మనము ఈ ఉప అంశంపై మొదటి భాగాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు మనము 2వ భాగాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఆ ఉప అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? అది అంశం. అందులో ఇది 2వ భాగం. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ హోలీ? అందులో పార్ట్ 2 మనం మాట్లాడబోతున్నాం. నోట్స్ రాసుకునేవారు కూడా ఆ రీతిగా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. రైట్. గడిచిన వారం మీరు వినకపోయి ఉంటే యూట్యూబ్లో ఆ మెసేజ్ ఉంది, మెయిన్ ఛానల్లో కూడా అప్లోడ్ అయ్యింది. దానిని మీరు తప్పకుండా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమాల్లో మనం ఏదో ఒక గంట సేపు ఒక ఉపన్యాసం ఇచ్చి ఏదో టైంను మేనేజ్ చేసి హమ్మయ్య అయిపోయిందిరా, బతికిపోయాను అన్నట్టుగా ఇక్కడ వర్తమానాలు లేవు. అది మీకు తెలుసు అని నేను భావిస్తున్నాను. మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ప్రతి వారం ఎన్నో సంగతులు నేర్చుకొని బలపడాలి. సత్యమునందు మరింత బలముగా మనం ప్రయాణం చేయాలి. ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో విశ్వాసులుగా మాత్రమే కాకుండా విద్యార్థులుగా దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. అది మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆదివారం మిస్ అయితే, అవ్వకూడదు. ఒకవేళ అయితే వెంటనే లైవ్లో ఆన్లైన్లో ఉన్నదైనా మీరు వెంటనే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మరుసటి ఆదివారం మీరు వచ్చేసరికి మీరు దాన్ని క్యాచ్ చేయగలగాలి. ఆ బాధ్యతతో మనము మన యొక్క సంఘ జీవితాన్ని కొనసాగించాలని నేను సూచన ఇస్తూ పిలుపునిస్తున్నాను. దేవుని కృప అన్న ఈ మాటను చాలా అందముగా వక్రీకరించే ఒక క్రైస్తవ బృందం ఉంది అని ఎన్నో నెలలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక మనిషి సిలువ దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని తన జీవితాన్ని నూతనపరుచుకుంటే ఇక ఆ వ్యక్తి కంప్లీట్గా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే, లేదా కంప్లీట్గా పరిశుద్ధుడైపోయినట్టే. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమి చేసినా అది పాపము అనే జాతికి సంబంధించినది కాదు, పాపము అన్న దాని కిందికి రాదు అనేటువంటి ఒక భయంకరమైన వాక్య వ్యతిరేకమైనటువంటి దుర్బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రకటించబడుతున్నాయి, విశ్వసించబడుతున్నాయి. అవి ఎంతమాత్రం వాక్యానుసారమైనవో పరిశీలిద్దాం రండి అని నేను పిలుపునిచ్చి అందరిని ఆహ్వానించి బైబిల్ దగ్గర తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. పనిలో పనిగా గడిచిన వారం నేను చెప్పినటువంటి మాట పరిశుద్ధతకు సంబంధించి. పరిశుద్ధత అనేది 3 దశలలో ఉంటుంది, 3 స్టేజెస్లో ఉంటుంది. సిలువ దగ్గర మనము పొందే పరిశుద్ధత ఒక దశకు సంబంధించినది. మనము మరణించేంత వరకు ఈ వర్తమాన జీవితం ఏదైతే ఉన్నదో ఆ మరణించేంత వరకు మనము జీవిస్తున్నప్పుడు
మనం మరొక పరిశుద్ధత దశలో ఉంటాము. భవిష్యత్తులో మరొక పరిశుద్ధత దశలోనికి వెళ్తామని గత వారం నేను వర్తమానాన్ని ముగిస్తూ నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన ఒక విషయం, దానిని ఒక్కసారి మీకు చూపించి అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను. కెన్ యూ షో ఇట్ ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. లాస్ట్ వీక్ నేను చివరన చెప్పినది ఇది. శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధత ఇంగ్లీష్లో. శాంక్టిఫికేషన్, మన శాంక్టిఫికేషన్, అవర్ శాంక్టిఫికేషన్ ఈజ్ పొజిషనల్ ఇన్ ద పాస్ట్, ప్రోగ్రెసివ్ అట్ ప్రజెంట్, పర్ఫెక్ట్ ఇన్ ద ఫ్యూచర్. దీన్ని తెలుగులో ఏమని చెప్పానో చూపిస్తాడు చూడండి. మన పరిశుద్ధత అన్నది గతములో స్థానపరమైనది, ప్రస్తుతము ప్రగతిశీలమైనది, భవిష్యత్తులో పరిపూర్ణమైనది. ఇది తెలియాలి. ఒక్కసారి నన్ను చూపించు. ఈరోజు మనకు వచ్చినటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఎవరైనా వాక్యం చెబితే నేర్చుకోవడానికి కొంతమందికి అహం అనేది అడ్డొస్తుంటుంది. ఆ అహం ఎలాంటిదంటే, నేనేంటి నేర్చుకోవడం ఏంటి? అయినా దేవునికి మించిన గురువులు ఎవరు ఉంటారు? దేవునికి మించిన బోధకులు ఎవరు ఉంటారు? నేర్చుకునేదేదో నేను ఆయన దగ్గర నేర్చుకుంటాను కానీ, నేర్పిస్తే గీర్పిస్తే ఆయన నేర్పిస్తాడు కానీ నువ్వెవడు నేర్పించడానికి? ఈ మాటలు ఎప్పుడైనా మీరు క్రైస్తవ సమాజంలో కొందరి నోట విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్ల నోట విన్నా. చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్ల నోట వింటుంటాం ఈ మాటలు. ఎందుకు అని అడిగితే, నేను ఎవరి దగ్గర నేర్చుకోను. ఈ మాట వాళ్ళు పలకడానికి గల కారణం, గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట అన్నారు, చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో వాళ్ళు ఎందుకన్నారో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 11-12 వచనములు, మొదటి అధ్యాయం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 11-12 వచనములు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించినది. అది ఇక్కడ స్ఫూర్తి. పౌలు గారు కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు కదా, నేను కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఎవరి దగ్గర నేర్చుకోను. అది కాన్సెప్ట్. 2వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒక వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. అది అంటే ఆయన మాట్లాడుతున్న కాంటెక్స్ట్ వేరు, ఎవరినో తీసి పడేస్తున్నాడు అనేది కాదు అక్కడ పాయింట్. అది ఇప్పుడు మన గలతీ పత్రికలో లేం కనుక అక్కడికి వెళ్ళట్లా. పౌలు గారు కొన్ని సందర్భాలలో నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదనే ఒక విషయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన వేరు, ఆయన ఎన్నిక వేరు, ఆయన పరిస్థితి వేరు, దేవుడు ఆయనను ఏర్పరచుకున్న విధానం వేరు. అన్ని విషయాలలో నేను పౌలు గారితో పోల్చుకుంటానంటే అన్ని దానిలో పోల్చుకోవాలి. మరి ఇక్కడితోనే పరిమితమైపోయి ఆయన ఎవరి దగ్గర నేర్చుకోలేదు కనుక నేను ఎవరి దగ్గర నేర్చుకోనంటే ఎలా? పౌలు గారి కేసు చాలా స్పెషల్ కేసు. అది హీఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. మానవుడే, పైనుంచే ఊడిపడలా. దేవుడు పౌలు గారు లాంటి భక్తులను ఏర్పరచుకొని వారి ద్వారా పత్రికలను, పుస్తకాలను వ్రాయించి ఆ గ్రంథాన్ని మనకి చేతికిచ్చి చదివి నేర్చుకోమన్నాడు, విని నేర్చుకోమన్నాడు. ఈ వాక్యాన్ని బోధించడానికి బోధకులను భూమి మీద పెట్టాడు. నేర్చుకోవాలి. తిమోతి గారి గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 10 నుంచి చూద్దాం. 10. అయితే నీవు నా బోధను, పౌలు గారు అంటున్నారు, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక బోధకుడిని ఎన్నుకొని ఆ బోధకుడిని వెంబడించడానికి ఆయన సిద్ధపడి అనేకమైన సంగతులు నేర్చుకున్నాడు.
తిమోతి లాంటి వ్యక్తి, తీతు లాంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా పౌలు గారితో పాటు తిరుగుతూ ట్రైనింగ్ పొందినవారు. ట్రైనింగ్. అదే 3వ అధ్యాయంలో 14-15 వచనములు చూద్దాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను, నెక్స్ట్ మాట, బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక, నెక్స్ట్ మాట మళ్ళీ, నీవు నేర్చుకొని, అండర్లైన్ చేయండి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నువ్వు నేర్చుకున్నవాడు, నీవు నేర్చుకున్నవాడు. ఈ నేర్చుకోవడం అనేటువంటి విషయంలో కొంతమంది కనీసం అవగాహన కూడా ఉండదు. ఒక వ్యక్తి చాలా గొప్పగా చెబుతున్నాడు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నేను ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదని. పోనీ నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోనన్నప్పుడు, ఎక్కడా ట్రైనింగ్ తీసుకోనన్నప్పుడు కరెక్ట్గానే చెప్పు. చెప్పేదంతా తప్పు చెబుతున్నాడు. పైపెచ్చి ఇది ఒక పెద్ద డైలాగ్. ఇది ఏంటి, నాకెవరు నేర్పించలేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నేను ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు అన్నాడు. ప్రాబ్లమే అది. తను ఏదైతే గొప్పగా చెబుతున్నాడో సమస్య అది. నువ్వు ఎవరి దగ్గర అయినా నేర్చుకొని ఉంటే, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని ఉంటే, ఇప్పుడు నీకు ఆ వాక్యాలు సరిగా అర్థమయ్యేవి. నువ్వు ఏ వాక్యాలు తీసుకొని వక్రీకరిస్తున్నావో ఆ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు. గనుక వాక్యము మనము నేర్చుకోవడానికి ఒక గైడెన్స్ అవసరం. నాకు దేవుడే ప్రత్యక్షం అవుతాడు, దేవుడే కళ్ళలో కనపడతాడు, దేవుడే స్వప్నంలో వచ్చేస్తాడు, దేవుడే దర్శనంలో కనపడతాడు, ఆయనే చెప్పేస్తాడు, ఆయన నేర్పించేస్తాడు. ఎందుకు పెట్టాడు బోధకులను? మళ్ళీ బోధకులను ఎందుకు పెట్టాడు సమాజంలో? చిన్న క్లూ ఇస్తాను, తర్వాత మీరు ఆలోచించండి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలు. 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని మీరు ఏ పని చేయకండి, వాక్యమే నేర్పించండి అని చెప్పాడు. ఆ గోత్రం పేరు లేవి గోత్రం. ఎందుకు లేవి గోత్రాన్ని ఏర్పరిచాడు? మిగిలిన వాళ్ళందరికీ మీరు నేర్పించాలి. రెఫరెన్స్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 8 నుంచి 10 వచనములు. 8 నుండి 10 వచనములు. 8వ వచనం, లేవిని గురించి ఇట్లా, నేను చాలు అంతే. 10వ వచనానికి వెళ్దాం. 10, వారు అంటే లేవీలు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును ఏం చేయుదురు? నేర్పుదురు. అండర్లైన్ చేయండి అన్నమాట, నేర్పుదురు. అంటే ఇశ్రాయేలీలందరూ ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? లేవీయుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోవడం వీరి బాధ్యత, నేర్పించడం వారి బాధ్యత. ద హోల్ బైబిల్లో ఈ కాన్సెప్ట్ మనకు కనబడుతుంటుంది. అది మిస్ అయితే ఎలా? ఆ గర్వం ఎందుకు? అహంకారం ఎందుకు? నాకు అన్నీ తెలుసు అనేటువంటి పోజులు ఎందుకు? బైబిల్ అంటే ఏంటో అర్థమైన వాడు నేర్చుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడాడు. ఈరోజు ఈ వాక్యాలు వక్రీకరించబడడానికి ప్రధాన కారణం చెప్పేవారికి అహం ఎక్కువై, నేర్చుకోవడానికి సిద్ధ మనసు లేక, వినయము గల విద్యార్థులుగా బ్రతకలేక, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గర్వం మనుషుల హృదయాలను ఏలుచున్నది అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకుందాం. వెళ్దాం. పరిశుద్ధతకు సంబంధించి గడిచిన వారము నేను 3 దశలలో పరిశుద్ధత అన్నది 3 స్థితులలో ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు చూపించాను కూడా. పరిశుద్ధత గురించి మనం ఈరోజు అవగాహన పెంచుకుందాం. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి పరిశుద్ధత అనే పేరు చాలా బాగా తెలిసిన పదం. అయితే పరిశుద్ధత అన్నది 3 దశలలో, స్టేజెస్, 3 స్థితులలో అది ఉంటుంది. అందులో మొదటి దశ పేరు పాస్ట్, గతం. 2వ దశ పేరు ప్రజెంట్, వర్తమానం. 3వ దశ పేరు భవిష్యత్తు, ఫ్యూచర్. మనందరి క్రైస్తవ జీవితం సిలువ దగ్గర స్టార్ట్ అయింది. పుట్టుకతో కాదు. మనం పాపులమని తెలుసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సిలువలో ఆయన చిందించిన రక్తములో మన జీవితాలను కడుక్కున్నాం ఒకరోజు. అది మన గతం. అప్పుడు అంతవరకు మనము చేసిన పాపాలని కడుగబడి మనము శుద్ధీకరించబడ్డాం. అప్పటి నుంచి మన పేరు పరిశుద్ధులు అనిగా పేరు మారింది.
అందుకే బైబిల్లో పరిశుద్ధులు పరిశుద్ధులని క్రైస్తవులు పిలువబడుతుంటారు. లాస్ట్ వీక్ మాట్లాడాను అది. అయితే పరిశుద్ధులుగా మారిన తర్వాత గడిచిన వారం చెప్పిన విషయాలు మీకు గుర్తుంటే, పరిశుద్ధులుగా మీరు మారిపోయినట్టే సంపూర్ణంగా, ఇక మీరు పరిశుద్ధతలో ఎదగవలసిన అవసరం లేదు అని ఏమైనా బైబిల్ చెప్పిందా? అలా చెప్పలా. ఏం చెప్పిందో ఇంకొకసారి మనము ఆ వచనంతో మనం ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి నుంచి లేదా 2వ వచనం నుంచి చూద్దాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఎక్కడ? శిలువ దగ్గర. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే మీరు. వాళ్ళే దేవుని సంఘం. పరిశుద్ధపరచబడిన వారు, అది మొదటి స్థితి. పరిశుద్ధులుగా బ్రతకవలసిన స్థితి, ఇది 2వది. ఆ విధంగా మొత్తం 3 ఉంటాయి అని చెప్పాను. ఈరోజు ఇంకొంచెం మీకు అర్థం చేయించడానికి మరొక స్లైడ్ని మీకు చూపిస్తాడు. చూద్దాం. స్లైడ్ నెంబర్ 5. 3 స్టేజెస్ ఆఫ్ హోలీనెస్ అని ఉంది చూడండి అక్కడ. హోలీనెస్ అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతకు 3 స్టేజ్లు: పొజిషనల్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ హోలీనెస్ అండ్ పర్ఫెక్ట్ హోలీనెస్. ఆ పదాలు ఇంగ్లీష్ అవగాహన కలిగిన వారు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది తెలియకనే ఈరోజు వీరు అసత్యాన్ని సత్యము అని చెప్పేటువంటి భయంకరమైన పరిస్థితి. ఇక మీద మనము కన్ను మూసేంత వరకు మర్చిపోకూడదు. హోలీనెస్ అంటే పరిశుద్ధత, దానికి 3 స్టేజెస్ ఉంటాయి: పొజిషనల్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ హోలీనెస్, పర్ఫెక్ట్ హోలీనెస్. తెలుగులో ఏంటో చూద్దాం. తెలుగులో చూపించు. చూడండి. స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. పురోగ పరిశుద్ధతనే ప్రగతిశీల పరిశుద్ధత అని కూడా పిలవచ్చు. మీకు ఇంగ్లీష్లోనూ చూపించాను, తెలుగులోనూ చూపించాను. వీలైతే ఏమనుకోకుండా అందరం ఒకసారి ఆ 3టిని గట్టిగా పలుకుదాం నాతో పాటు. 1 2 3 స్టార్ట్. స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. అది గుర్తుపెట్టుకోండి. ఆ డివిజన్ అవసరం, విభజించడం అంటాం. బైబిల్ స్థాన పరిశుద్ధత గురించి మాట్లాడింది, పురోగ పరిశుద్ధత గురించి మాట్లాడింది, పరిపూర్ణ పరిశుద్ధత గురించి కూడా మాట్లాడింది. లాస్ట్ వీక్ చెప్పాను కదా. ఈ సదరు బోధక బృందం చేస్తున్న తప్పేంటంటే, భవిష్యత్తులో మనము పొందబోయే పరిపూర్ణ పరిశుద్ధత అనేది ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి ఫస్ట్ పెట్టారు. అది తీసుకొని వచ్చి ఫస్ట్ పెట్టేసి, నువ్వు ఆల్రెడీ పరిపూర్ణ పరిశుద్ధురవు, నువ్వు ఆల్రెడీ పరిపూర్ణ పరిశుద్ధురాలవు, ఇక కొత్తగా నువ్వు పరిశుద్ధతలో ఎదగడానికంటూ ఏమీ లేదు, నువ్వు పరిశుద్ధత కోసం మళ్ళీ ప్రాకులాడాల్సిన అవసరం లేదు, నేను పరిశుద్ధతను ఇంకా సంతరించుకోవాలి, పరిశుద్ధతలో నేను ఎదగాలనేటువంటి ఆలోచన నీకు అవసరం లేదు అని వీళ్ళు చెబుతున్నారు. ఎన్నో ఆధారాలు కూడా మీకు చూపిస్తూ వస్తున్నాను ఎవరెవరు ఏ విధంగా బోధిస్తున్నారని. ఈరోజు ఇంకొక మాటను నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈయన పేరు జాన్ క్రౌడర్. ఆయన ఏమంటున్నాడో పాపము గురించి, పరిశుద్ధత గురించి ఈరోజు ఇంకొక విషయాన్ని చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈయన ఏమంటున్నాడు చూడండి. జాన్ క్రౌడర్ సేస్, వెనెవర్ సమ్వన్ ఈజ్ సేవ్డ్, ద బ్యాటిల్ అగేన్స్ట్ సిన్ ఈజ్ డిసైసివ్లీ ఓవర్ అన్నాడు. తెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి రక్షింపబడిన తర్వాత, రక్షింపబడుట అంటే సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత, అది ఆయన ఉద్దేశం. ఒక మనిషి సిలువ దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకున్న తర్వాత హీ సేవ్డ్, ఆయన రక్షింపబడతాడు. వెన్ సమ్వన్ ఈజ్ సేవ్డ్, ఎప్పుడైతే ఆ వ్యక్తి రక్షింపబడతాడో, ద బ్యాటిల్ అగేన్స్ట్ సిన్ ఈజ్ డిసైసివ్లీ ఓవర్. బ్యాటిల్ అంటే పోరాటం, యుద్ధం. సిన్ అంటే పాపం. పాపముతో పోరాటం అనేది అక్కడితో అయిపోయింది. ఇట్ ఈస్ డిసైసివ్లీ ఓవర్ అంటే ఫైనల్గా అయిపోయింది.
నువ్వు ఎప్పుడైతే సిలువ దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు కడగబడతావో అక్కడతో పాపముతో నీ పోరాటం అనేది అయిపోయింది అంటున్నాడు ఆయన. ఇట్ ఈస్ ఓవర్. ఎంత ఓవర్? అక్కడ ఒక యాడ్వర్బ్ వాడాడు చూడండి. ఎంత ఓవర్? డిసైసివ్లీ ఓవర్, అంటే ఫైనల్లీ ఓవర్. నాకు తెలియక అడుగుతున్నాను, అమాయకంగానే అనుకోండి కాసేపు. అసలు సిలువ దగ్గరికి రాకముందు ఏ మహానుభావుడు, ఏ ప్రబుద్ధుడు పాపంతో పోరాడాడు? ఎవడైనా పాపముతో పోరాడి సిలువ దగ్గరకు వస్తాడా? సిలువ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా? మీరు కామన్గా ఆలోచించండి, జనరల్ కామన్ సెన్స్. మనందరం కూడా ఒకప్పుడు సిలువ దగ్గరకు వచ్చాం. రాకముందు మన జీవితాలు పాపంతో పోరాడిన జీవితాలా, పాపాన్ని ఇష్టంతో చేసిన జీవితాలా? చెప్పండి. పూర్వమందు ప్రభు దగ్గరికి రాకముందు మనం పాపముతో పోరాడి చేసామా, ఇష్టంతో ఆనందంగా చేసామా? అసలు ఎక్కడ పోరాడామని ఇక్కడ అయిపోయిందంటున్నాడు ఈ మనిషి. సిలువ దగ్గరికి రాగానే పాపముతో పోరాటం అయిపోయిందంటున్నాడు ఏంటి? వీళ్ళందరూ చెప్పేది అదే. ఈ హైపర్ గ్రేస్ బోధకుల ప్రతినిధి అనుకోండి కాసేపు ఈరోజు మెసేజ్కి నన్ను, జాన్ క్రౌడర్. వినండి, ఒకవేళ వాళ్ళ మెసేజెస్ ఏవైనా మీకు తారసపడితే వినండి. వాళ్ళ సందేశాలలోని సారమంతా ఇదే. పాపముతో నువ్వు పోరాడవలసిన అవసరం లేదు, పాపముతో నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, పాపము గురించి అసలు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, అసలు పాపము వాసనే నీకు తగలదు. నువ్వు ఆల్రెడీ కంప్లీట్గా టోటల్గా నువ్వు పరిశుద్ధుడు. ఈరోజు వాక్యం విన్న తర్వాత, గడిచిన వారపు వాక్యం మీరు విన్న తర్వాత, ఈరోజు విన్న తర్వాత ఈ పరిశుద్ధత గురించే ఇంకొక 2 వారాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంకొక 2 ఎపిసోడ్స్ కనీసం. ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళకి అసలు పరిశుద్ధత గురించే సరైనటువంటి అవగాహన లేదని వెంటనే ఒక చక్కని అభిప్రాయం మీకు వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన 3 పదాలు వాళ్ళు కూడా కొత్తగానే వింటూ ఉంటారు. పరిశుద్ధతలో 3 రకాలు ఉన్నాయని, పరిశుద్ధతలో 3 దశలు ఉన్నాయని, అందులో పాస్ట్ ఒకటి, ప్రజెంట్ ఒకటి, ఫ్యూచర్ ఒకటి ఉంటుందని, పొజిషనల్ ఒకటి, ప్రోగ్రెసివ్ ఒకటి, పర్ఫెక్ట్ ఒకటి, తెలుగులో అయితే స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత బైబిల్లోనే కనబడతాయన్న సంగతి వాళ్ళకి తెలుసు అని నేనేం అనుకోను. తెలియనప్పుడు నేర్చుకుంటారంటే నేర్చుకోరు. ఎందుకు? అహం అనే ఒక భయంకరమైన జబ్బు ఒకటి ఉందిగా. ఇక్కడ మనకు ఉండేటువంటి మరొక జబ్బు ఏంటంటే, ఒకసారి ఏదైనా తప్పు చెబితే ఇంకా సరిదిద్దుకోవడానికి ఇంకో జన్మెత్తాల్సిందే. ఎందుకు? మన పరువు బోధి. ఇప్పుడు నేను మొన్న చెప్పినటువంటి వర్తమానంలో ఒక చిన్న తప్పు ఉంది అని మనం పబ్లిక్లో చెప్పాలంటే ఇప్పుడు మన పరువు బోధు. అవసరమైతే ప్రాణమైనా తీసుకుంటానేమో కానీ, పోతే ప్రాణం పోయినా పర్లేదు కానీ నా పరువు పోకూడదు. ఇది ప్రాబ్లం ఇప్పుడు మనకు. వాక్యముతో చెలగాటం, సత్యముతో చెలగాటం. ఏమంటున్నాడు ఈయన జాన్ క్రౌడర్? When someone is saved, the battle against sin is decisively over అంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నాను, is it true? Is it what the Bible says? బైబిల్ అలానే చెబుతుందా? సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక నీకు పోరాటం అంటూ ఏమీ లేదని చెబుతుందా? సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత మన క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, పరలోక ప్రయాణాన్ని మనము ప్రారంభించిన తర్వాత ఇక మనము చనిపోయేంత వరకు మనకు ఎటువంటి ఆత్మీయ పోరాటం లేదా? మనం పడిపోయే అవకాశం లేదా? చూద్దాం. ఈరోజు మీకు ABCDEF మొత్తం 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలతో నేను ఒక 5 సెట్స్ని మీ ముందు చెప్పి ఆమెనంటాను. అంటే సెట్ A, సెట్ B, సెట్ C, సెట్ D, సెట్ E, సెట్ F. ఒక 5 సెట్స్ని మీ ముందు నేను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంతమందికి మీలో నోట్స్ రాసుకునే అలవాటు ఉంటుంది కనుక ఏం చేస్తారు? సెట్ A అని రాసుకోండి. చూపిస్తున్నట్టు చూడండి స్క్రీన్ మీద, అలా రాసుకోండి. సెట్ A అని రాసుకోండి. రైట్. సెట్ Aలో నేను కొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే బైబిల్ ఎలా చదవాలో మీకు కొంచెము ఈరోజు ఇంకో అవగాహన ఖచ్చితంగా పెరుగుతుంది. ఓహో, బైబిల్ ఇలా ఉంటుందా అని. ఇక్కడ మన దగ్గర బైబిల్ కోర్స్ చేసే విద్యార్థులు కూడా మీలో కొంతమంది ఉన్నారు. ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు, న్యూ బ్యాచ్ వాళ్ళు. న్యూ బ్యాచ్ వాళ్ళకి ఇంకా మీకు అక్కడ వరకు రాలేదు, కానీ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి చక్కని అవగాహన దీని మీద ఉంది.
మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంచెం అవగాహన కల్పించి చిన్న ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సెట్ ఏ. ఎఫెసీ పత్రికలో ఒక వచనం చూద్దాం. బైబిల్ని ఎలా జాగ్రత్తగా చదవవలసిన అవసరం ఉంటుందో, బైబిల్లోని లేఖనాలను, వాక్యాలను ఎలా జాగ్రత్తగా మనం చదవవలసిన అవసరం ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామా. సెట్ ఏలో మొదటి రెఫరెన్స్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, మీరు నోట్స్ అలానే రాసుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సెట్ ఏలో మొదటి రెఫరెన్స్ ఇది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమిటది? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రైట్. ఏమి కలిగి ఉన్నది? విమోచనము కలిగి ఉన్నది. విమోచనం అనే పదాన్ని అందరూ వీలైతే అండర్లైన్ చేయండి. విమోచనము అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. విమోచనము అనే పదాన్ని అండర్లైన్ చేయండి. మళ్ళీ చదువుతాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనము కలిగి ఉన్నది, అది పాయింట్ అక్కడ. ఎన్నో వచనం అది? 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోని 7వ వచనం మనకేం చెబుతోంది? మనకు విమోచనము కలిగి ఉన్నది. ఆల్రెడీ మనం విమోచింపబడిన వారము అనే పాయింట్ కనబడుతోంది. ఇప్పుడు నెమ్మదిగా అదే అధ్యాయంలో ఒకసారి 14వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో ఒకసారి 14వ వచనం చూద్దాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, సొత్తైన ప్రజలు అన్నాడు కింద ఫుట్నోట్లో. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవుదాం. 7వ వచనంలో ఏం కనపడింది మనకు? విమోచనము కలిగిందని చెప్పాడా, విమోచనము కలగలేదని చెప్పాడా? 7వ వచనంలో విమోచనము కలిగి ఉన్నది అన్నాడా? అన్నాడు. ఇప్పుడు 14వ వచనంలో మీరు ఆలోచించండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, నెక్స్ట్ మాట, విమోచనము కలుగు నిమిత్తము. అంటే ఒక విమోచనం ఉంది, అది ఇంకా మనకు రాలేదు. అదేనా బైబిల్ చెబుతోంది? 7వ వచనంలో విమోచనము కలిగి ఉన్నది. మీరు నన్ను చూడకండి, బైబిల్ చూడండి జాగ్రత్తగా. 7వ వచనం చూడండి. విమోచనం అనే పదం కనపడుతుందా 7వ వచనంలో? రైట్. చివరి మాట కలిగి ఉన్నది అని కనపడుతోందా? ఆ రెండు కలిపి చదవండి ఇప్పుడు. విమోచనము కలిగి ఉన్నది, విమోచనము కలిగి ఉన్నది, అది 7వ వచనం. 14వ వచనం మళ్ళీ విమోచనము చూడండి, అక్కడ దాని పక్కనే కలుగు నిమిత్తం అని కనపడుతోంది. ఏమర్థమవుతుంది మీకు? అంటే ఆల్రెడీ మనకు వచ్చిన విమోచనం ఒకటి ఉంది, ఇంకను రావలసిన విమోచనము ఇంకొకటి ఉన్నది. ఎస్ ఆర్ నో? ఈ రెండు కనపడుతున్నాయి మీకు? 7వ వచనంలో విమోచనము కలిగి ఉన్నది అని, 14వ వచనంలో ఇంకా విమోచనము కలగలేదు అనే భావన వస్తుంటే 14వ వచనం తప్పు అనకూడదు ఇక్కడ. 14వ వచనం తప్పేం కాదు, 14వ వచనము కరెక్టే, 7వ వచనము కరెక్టే. 14వ వచనం 7వ వచనము విమోచనం గురించి మాట్లాడుతోంది, 14వ వచనం కూడా విమోచనం గురించి మాట్లాడుతోంది. 7వ వచనము విమోచనం గురించి మాట్లాడుతోంది, 14వ వచనం కూడా విమోచనం గురించి మాట్లాడుతుంది. 7వ వచనంలో ఏమో విమోచనం వచ్చేసేదని చెప్తోంది వచనం, 14వ వచనంలో విమోచనం రావాలి. ఇందాక సహోదరులు సతీష్ గారు అదే చెప్పింది. మనకు బైబిల్లో కొన్ని వాక్యాలు అవును అన్నట్టుగాను, చెప్పండి, మరికొన్ని వాక్యాలు కాదు అన్నట్టుగాను కనబడినప్పుడు అక్కడ అవునుంది కనుక ఇది తప్పు అనకూడదు. ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ మనకు తెలియాలి, సమతుల్యత అంటాం. ఇప్పుడు ఈ రెండు మన కంటికి ఒకవేళ వేరువేరుగా కనబడుతుంటే ఈ రెండింటిని సమన్వయపరిచి నేర్చుకోవలసిన అవసరం మనది, బాధ్యత మనది. ఇది బైబిల్ నేర్చుకునే పద్ధతిలో ఒక కీలకమైన విషయం. ఇది దాన్ని ఏమంటారో స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. బ్యాలెన్స్ అండ్ హార్మోనైజింగ్ ద స్క్రిప్చర్స్ అని పిలుస్తాడు చూడండి. లేఖనాలలోని సమతుల్యత అని దాన్ని అంటారు, లేదా లేఖనాలలోని సమన్వయం అంటారు. బ్యాలెన్స్ అండ్ హార్మోనైజేషన్ ఇన్ స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ అంటే లేఖనాలు.
లేఖనాలు చదివేటప్పుడు కొన్ని కొన్ని వచనాల మధ్య బ్యాలెన్స్ అనే దాన్ని మనం పసిగట్టగలగాలి. ఆ రెండింటిని హార్మోనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనం బైబిల్ నేర్చుకుంటే వచ్చే పద్ధతి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో విమోచనం వచ్చిందన్నాడు. సిలువ దగ్గర ఎక్కడ రక్తము వలన అన్నాడు చూడండి. అక్కడ 7వ వచనంలో ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగింది. అదేంటది? పొజిషనల్. అదే ఇందాక చెప్పాను. సిలువ దగ్గర మనకు ఆల్రెడీ విమోచనం వచ్చింది, పాస్ట్. కానీ భవిష్యత్తులో ఒక విమోచనం రావాలి అని చెబుతున్నాడు. ఇది ఒకటి, ఫ్యూచర్ ఒకటి ఉంది. ఇంకా చూద్దాం కొన్ని. ఇది సెట్ ఏ. ఇప్పుడు నేను ఏం చెప్పాను? సెట్ ఏ చెప్పాను. సెట్ ఏలో ఒక పాస్ట్ చూపించాను, ఒక ఫ్యూచర్ చూపించాను. పాస్ట్ని, ఫ్యూచర్ని రెండిటిని ఎవరు మాట్లాడారు? బైబిలే మాట్లాడింది. బైబిల్లోనే ఉంది. నువ్వు పాస్ట్ను పట్టుకొని ఇంకా ఫ్యూచర్లో మనకు రావాల్సిన విమోచనం అంటే ఏమీ లేదు, నువ్వు కొత్తగా విమోచనం కొరకు ఏమి ఎదురు చూడక నువ్వు చెబితే ఎలా? ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీతో కాసేపు, ఆల్రెడీ మనకు విమోచనం వచ్చేసింది, ఇక కొత్తగా మనకు విమోచనం రావాల్సిందంటే ఏమీ లేదు, ఏదో విమోచన వస్తుందని ఎవరు కూడా ఎదురు చూడకండి అని నేను చెప్పాను అనుకోండి, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నట్టేనా? నేనేం చేస్తున్నాను? 7వ వచనాన్ని బేస్ చేసుకొని 7వ వచనాన్ని తీసుకొని ఆల్రెడీ విమోచనం వచ్చింది, ఇంకా నువ్వు విమోచనం కోసం ఎదురు చూస్తావేంటి అన్నాను అనుకోండి, మీరు 14వ వచనాన్ని బట్టి మీకంటూ ఒక నిరీక్షణ ఉంది, 14వ వచనాన్ని బట్టి మీకంటూ ఒక హోప్ ఉంది. నేను ఎప్పటికైనా భవిష్యత్తులో దేవుడు నాకు ఇవ్వబో విమోచనం కోసం నేను సిద్ధపడాలనే ఆలోచన మీకు వస్తుంటే నేను చెడిపేస్తున్నాను మీకు చెప్పి. ఏమని చెప్పి? నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అసలు ఇంకా విమోచన రావడం ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చూడంటున్నా నేను. అప్పుడు మీరేమనాలి? 7వ వచనం నాకు తెలుసు, 14వ వచనం ఏంటో చెప్పని అడగాలి. 7వ వచనం మాకు తెలుసు, 14వ వచనం ఏంటో నువ్వు చెప్పని అడగాలి మీరు. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ 14వ వచనంలో ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ కేటగిరీలో ఉండే వచనాలన్నిటిని పక్కన పెట్టేస్తారు. ఈ కేటగిరీలో ఉండే వచనాలు టచ్ చేయరు. ఈ కేటగిరీలో ఉండేటువంటి వచనాలను అసలు పట్టించుకోరు. పట్టించుకున్న వక్రీకరించేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది వాళ్ళు గుర్తించాలి. తెలిసిన వాళ్ళు చెప్పేటప్పుడు కనీసం ఆలోచించాలి. సెట్ బి వెళ్దాం. మీకు అవగాహన కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. సెట్ నంబర్ బి ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయం. తీసారా? 6-7 వచనములు చూద్దామా? 6 and 7 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఈ ఉపకారము క్షమించండి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది అండర్లైన్ చేసేయండి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేది మొత్తం అండర్లైన్ చేయండి. పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టెను. వెరీ గుడ్. ఇప్పుడు చూడగానే మనకేమనిపిస్తుంది? ఆల్రెడీ పరలోకంలో మనకు సీట్ కన్ఫామ్ అయిపోయిన తర్వాత, పరలోకంలో ఆల్రెడీ ఉన్నామంటే ఇప్పుడు మనం పరలోకంలో ఆల్రెడీ మనం కూర్చున్నాం. ఇక కొత్తగా నాకు పరలోకం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పరలోకంలో నా సీట్ కన్ఫామ్ అయిపోయిందిగా, కూర్చుండబెట్టాడుగా. ఈ రెఫరెన్స్ ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని. ఇప్పుడు అక్కడ కాదు ముచ్చట. ఆల్రెడీ మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాడు అనేటువంటి పాయింట్ ఎఫెసీ పత్రికలో కనపడుతుంటే, ఇక మనకేమైనా ఫ్యూచర్ ఉన్నట్ట? మొత్తం ఫ్యూచర్ అంతా ఆల్రెడీ అయిపోయినట్ట? ఈ మాట ప్రకారంగా ఫ్యూచర్ మొత్తం అయిపోయినట్టే ఆ వచనం చెబుతోంది. కానీ అదే బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం తీద్దాం. 5వ అధ్యాయం 2వ వచనము నుండి చూద్దామా? 2వ వచనం నుండి చూద్దాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము ఫ్యూచర్లో.
కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. చిన్న పాయింట్ ఒకటి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ పరలోకంలో మనల్ని కూర్చుండబెట్టాడు అనేటువంటి విషయం అక్కడ చూస్తున్నాం. కానీ ఏదో ఫ్యూచర్లో ఉంది, అది మనకు జరగాలని కొరింథీ అనేటువంటి ప్రాంతంలోని సంఘానికి పత్రిక వ్రాస్తున్న పౌలు గారు తనను కూడా కలుపుకొని చెబుతున్నాడు. ఒకటి జరగడానికి నిరీక్షణ కలిగి నేను ఎదురు చూస్తున్నాను, మూలుగుచున్నాను. ఒకటి జరగాలి. మళ్ళీ అక్కడ ఎఫెసీ పత్రికలో జరిగిపోయింది, కొరింథీ పత్రికలో జరగాలి. అక్కడ జరిగింది అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరగబోతుంది అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రెండిటికి మధ్య అవసరమే చెప్పండి బ్యాలెన్స్, హార్మోనైజేషన్. మిమ్మల్ని గమనించమని నేను కోరుతున్నది ఏంటంటే, ఒకటే బైబిల్లో కొన్ని పాస్ట్కి సంబంధించిన విషయాలు, కొన్ని ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు బైబిల్ రైటర్స్ వ్రాస్తున్నారో లేదో మీరు గమనించండి. ఫ్యూచర్లో జరగబోయేవి, ఇంకా జరగనివి, ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరగబోయేవి ఏవో ఉన్నాయి, అవి కూడా జరిగిపోయాయి అన్నట్టుగా మీరు చెప్పేస్తేలా? ఇప్పుడు నేను చూపించే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి, అలా సెట్ ఎఫ్ వరకు మీరు గమనించాల్సిందంతా అంతే. మీరు గమనించాల్సిందంతా ఒక పాస్ట్ మాట్లాడుతున్నాడు, కొన్ని చోట్ల ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మాట్లాడుతుంటాడు. పాస్ట్ మాట్లాడుతున్నాడు, అట్ ది సేమ్ టైం అదే విషయం గురించే ప్రజెంట్ మాట్లాడతాడు, అదే విషయం గురించే ఫ్యూచర్ కూడా మాట్లాడతాడు. ఇంకొక సెట్ చూద్దాం. సెట్ నంబర్ సి, రోమీలకు రాసిన పత్రిక. ఈరోజు మన వాక్య పఠనం అది 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 2వ వచనం చూద్దాం. 2, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము. అందరు చూసారా 2వ వచనం? మళ్ళీ ఇంకొకసారి నేను చదువుతాను. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము. పాపము విషయమై ఏమైపోయామని చెబుతున్నాడు 2వ వచనంలో? చనిపోయాం. ఎక్కడ? శిలువ దగ్గర. శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు గడుక్కున్నప్పుడు దాన్ని ఏమని వర్ణిస్తున్నాడు? పాపము విషయమై మనము ఆల్రెడీ చనిపోయాము. మనలో ఉండే పాప పురుషుడు చచ్చిపోయాడు ఓవరాల్గా. అంటే పాపముతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం పాతిపెట్టేశాం బ్యాప్టిజం అప్పుడు. అది బ్యాప్టిజం గురించే 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం అంటున్నాడు కాన్సెప్ట్ అది. ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో పాపము విషయమై మనము చనిపోయామంటున్నాడంటే ఈ మాట క్రైస్తవులతో చెబుతుంటాడా, అన్యజనులతో చెబుతుంటాడా? ఎవరితో చెప్తున్నాడో చెప్పండి. ఈ మాట క్రైస్తవులతో, ఆల్రెడీ విశ్వాసులతో, క్రైస్తవులతో, సంఘస్థులతో. మనం ఆల్రెడీ పాపం విషయం చనిపోయాము, మీరు ఆల్రెడీ పాపం విషయంలో చనిపోయారు అన్నాడు. పాపము విషయంలో చనిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు మీరు కొత్తగా నా దగ్గరకు వచ్చి మీ నాన్నతో మీరు ఎక్కువ మాట్లాడకండి అని మీరు నాతో అన్నారనుకోండి, మా నాన్న ఎక్కడున్నాడని మాట్లాడేది నేను. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మీరు నా దగ్గరకు వచ్చి మీ నాన్నతో మీరు ఎక్కువ మాట్లాడకండి అని మీరు నాతో అన్నారనుకోండి, మాట్లాడడానికి స్కోప్ ఏది? ఆయన లేడుగా. రైట్. ఇప్పుడు 2వ మాట, మీరు పాపం చేయొద్దు అని మీరు నాతో అన్నారనుకోండి, పాపం ఎక్కడుంది? పాపం ఆల్రెడీ చచ్చిపోయింది కదా నా జీవితంలో అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ 2 కరెక్టేనా? ఫస్ట్ది మా నాన్న గురించి చెప్పాను, సెకండ్ది పాపం గురించి చెప్పాను. మా నాన్న నాకు దూరం అయ్యాడు, ఇక మా నాన్నను చూసే అవకాశం లేదు భూమి మీదనే ఉన్నంత వరకు. పాపాన్ని కూడా నేను శిలువ దగ్గర పాతిపెట్టేశాను. మా నాన్నను నేను పాతిపెట్టాను ఒకరోజు, పాపాన్ని పాతిపెట్టాను ఒకరోజు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను పాతిపెట్టిన మా తండ్రిని ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు మళ్ళీ చూడలేను. ఎస్ ఆర్ నో? రైట్.
నేను శిలువ దగ్గర పాపాన్ని కూడా పాతి పెట్టాను బ్యాప్టిజం అప్పుడు. నా ప్రశ్న, నేను పాతిపెట్టిన నా తండ్రి మళ్ళీ నాకు ఎప్పుడు కనపడ్డు భూమి మీద? అది ఒకటి. మరి నేను పాతేసిన పాపం అన్నది కూడా నా తండ్రిలాగా కనబడకుండా ఉంటుందా నా జీవితంలో? మళ్ళీ అది కనబడే అవకాశం ఉంటుందా? పాపము కనబడుతుందా? అది ప్రశ్న. ఇప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పాపము విషయం మీరు చనిపోయారు అన్నాడు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అదే 6వ అధ్యాయం 12వ వచనం. అదే 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు, నెక్స్ట్ మాట, పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. ఏంటి? ఆల్రెడీ 2వ వచనంలో ఏం చెప్పాడు? పాపము విషయమై మనము చనిపోయాము అన్నాడు. మీరు చనిపోయారు అన్నాడు. మళ్ళీ 12వ వచనంలో పాపాన్ని ఏలనీయకుడి అంటాడేంటి? ఏమందాం పౌలు గారితో? ఎప్పుడో పాతేశాను కదా అందామా? పాపాన్ని ఎప్పుడో పాతేసా, మళ్ళీ పాపం గురించి మాట్లాడతాం ఎందుకు అందామా? అంటే బైబిల్లో దేవుడు తన దాసుల ద్వారా ఒక విషయం చెబుతున్నాడు. నువ్వు పాతేసినప్పుడు నేను నూతన స్వభావాన్ని ధరించానని మాటిచ్చావు. మళ్ళీ ఆ పాపాన్ని నీ జీవితంలో కనబడకుండా నువ్వే చూసుకోవాలి. పాపాన్ని ఏలనీయకుడి అని చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో. పాపమును ఏలనీయకుడి. మరి పాతేసేవుగా 2వ వచనంలో. 2వ వచనంలో జరిగింది సిలువ దగ్గర. కానీ ఈ లోకంలో పాపం ఉంటుంది. ఆ పాపం మనకు ఎదురుపడుతూనే ఉంటుంది. ఆ పాపముతో మనము పోరాటం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఈ మట్టి శరీరానికి ఉండే స్వభావం ఏంటంటే ఆకలి అవుతుంది. అంటే ఆకలి అయ్యే స్వభావం దీనికి ఉంది. ఎస్ ఆర్ నో? దాహం అయ్యే స్వభావం దీనికి ఉంది. ఎస్ నోనో చెప్పండి. అలిసిపోయే స్వభావం ఉంది. ఎస్ ఆర్ నో? నిద్ర వచ్చే స్వభావం ఉంది. ఎస్ ఆర్ నో? పొడిస్తే రక్తం వచ్చే స్వభావం ఉంది. ఎస్ ఆర్ నో? చంపితే చచ్చిపోయే స్వభావం ఉంది దీనికి. ఇవన్నీ ఎలాగైతే ఈ శరీరానికి న్యాచురల్గా స్వభావ రీతిగా ఉన్నాయో, ఈ శరీరం పాపానికి పడిపోయే స్వభావం కూడా దీనికి ఉంది. నేను బండిలో వెళ్తున్నాను, నాకు డ్రైవింగ్ వచ్చు కదా అని దుమ్ము లేపాను అనుకోండి, కింద పడితే నాకు గాయం అవుతుందా అవదా? డ్రైవింగ్ వచ్చిన నాకు కింద పడితే గాయం అవుతుందా అవదా? కింద పడితే రక్తం వస్తుందా రాదా? అప్పుడు కింద పడి గాయమైన తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు లైసెన్స్ నువ్వే ఇచ్చావు, కింద పడిన గాయమైందంటే ఇచ్చినోడితో, లైసెన్స్ ఇచ్చినోడితో గొడవ దిగుతున్నాను. ఇప్పుడు నువ్వు లైసెన్స్ ఇచ్చినా నేను కింద పడితే నాకు గాయమైందనంటే అవుతుంది. నీకు డ్రైవింగ్ వచ్చు, కింద పడకుండా జాగ్రత్త పడు. డ్రైవింగ్ రానివాడు కింద పడినా గాయం అవుతుంది, డ్రైవింగ్ వచ్చినోడు కింద పడినా గాయం అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. బాప్తిస్మం పొందనివాడు అంటే ప్రభువును స్వీకరించనివాడు పాపము చేసినా పాపం అంటుకుంటుంది. నెక్స్ట్ చెప్పండి. బాప్తిస్మం పొందినవాడు పాపము చేసినా ఏమంటుకుంటుంది? పాపం అంటుకుంటుంది, గాయం అవుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో ఒక స్థితి మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రజెంట్ స్థితి చెబుతున్నాడు. నువ్వు సిలువ దగ్గర పాపాన్ని పాతేసావు, ఇప్పుడు ఏలనీయకు. ప్రజెంట్ ఇప్పుడు ఏలనీయకు. ఈ వచనాలు ఎందుకు కనబడట్లేదు మీకు అని అడుగుతున్నాను వీళ్ళందరినీ. ఈ వచనాలు మీకు ఎందుకు కనబడట్లేదు? వీటి గురించి ఎందుకు మాట్లాడరు? నేను చెప్తున్నది కదా, మీరు చదవండి ఒకసారి 12వ వచనం, మళ్ళీ రోమాపత్రిక 6:12 మీరు చదవండి ఒకసారి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీరు మొత్తం అధ్యాయం అంతా చదవండి. జాగ్రత్త అనే చెబుతుంటాడు. ఆల్రెడీ మీరు కడుగబడ్డారు, మళ్ళీ ఎందుకు పాపంలోకి వెళ్తారు? అది పాయింట్ అక్కడ. ఆల్రెడీ మిమ్మల్ని దేవుడు సిలువ దగ్గర పరిశుద్ధపరిచాడు, మలినాన్ని ఎందుకు అంటించుకుంటారు? అంటించుకోకండి అని చెప్తున్నాడు. పాయింట్.
ఆల్రెడీ మాకు పరిశుద్ధత సిలువ దగ్గరకు వచ్చింది, మేము జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు, మేము అంటించుకుని అది పాపం కాదు అందామా? అలాగైతే ఈ మాటలు ఎందుకు? నాకు మళ్ళీ ఆ 3 స్టేజెస్ చూపించు, 3 దశలలో పరిశుద్ధతను చూపించి ఒకసారి ఆలోచిస్తారు. గతంలో మనకు సిలువ దగ్గర దొరికింది, ఆల్రెడీ మనల్ని పరిశుద్ధులని పేరు పిలుస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఏం జరగాలి? అది పురోగతి దశలో ఉండాలి. ఇంకొకటి ఇది కాదు నాన్న నేను అడుగుతుంది, 3 దశలలో పరిశుద్ధత. స్థాన పరిశుద్ధత ఉంది మనకు, కానీ ప్రజెంట్ ఏముండాలి మనకు? పురోగ పరిశుద్ధత, ప్రోగ్రెసివ్ హోలీనెస్. ఆ ముచ్చటే లేదే అసలు. ప్రోగ్రెషన్ అనే గురించే, దీని గురించి, ఈ ప్రోగ్రెస్ అనేటువంటి పదం గురించే లేదే వీళ్ళ బోధనలో. రేపు పొద్దున ఎప్పుడైనా వీళ్ళు తారసపడితే అడగండి, వాట్ డస్ ద బైబుల్ సే అబౌట్ ప్రోగ్రెసివ్ హోలీనెస్ అని చెప్పండి. అంటే అంటారు మళ్ళీ మిమ్మల్ని రివర్స్ మిమ్మల్ని అడుగుతారు. నాకు అర్థం కాలేదు ప్రశ్న అడుగుతారు, 10 సార్లు అడిగిన అర్థం కాదు, ఎందుకంటే దీని గురించి వాళ్ళు వినలేదు, చెప్పలేదు కనుక. పురోగ పరిశుద్ధత, ఇదే తెలుగులో నీట్గా అడగండి, పురోగ పరిశుద్ధతను గురించి బైబిల్ ఏం చెప్పుచున్నది వాళ్ళు అడగండి. వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే అడగండి. సెట్ నంబర్ డి, కొలస్సీ పత్రిక. మీరు ఆలోచిస్తారనే ఈ వారం అంతా ఇవన్నీ మీరు ఆలోచించాలనే నా మనవి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనములు చూద్దాం. 9-10 వచనములు చూద్దాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి అని పక్కన పెట్టి, ఏలయనగా, నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూడండి అన్నమాట. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావమును ధరించుకొని ఉన్నారు? నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అనుంది. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కొంచెం మీరు మనసు పెడితే అక్కడే ఇంకొక ఆన్సర్ ఉంది. నేను అడుగుతున్నాను, చెప్పండి. నవీన స్వభావమును, ప్రాచీన స్వభావమును పరిత్యజించి, 9-10 వచనములు ఆ మాట చూడండి అందరూ. ప్రాచీన స్వభావమును పరిత్యజించి, చివరి మాటకు వచ్చేయండి, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ జరిగింది ఇది? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ఎక్కడ ధరించుకున్నావు? శిలువ దగ్గర. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి? ఆల్రెడీ మనం నవీనులైపోయాం. ఇప్పుడు కొత్తగా మనము సంపాదించుకోవాల్సింది, కొత్తగా మనము సంతరించుకోవాల్సింది ఏమీ లేదని చెప్తారు వీళ్ళు. మనమేమంటున్నాం? నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడ ఒక మాట ఉంది, ఆ నూతన స్వభావం అనేది నూతన పరచబడుతూ ఉండాలట. అక్కడే క్లూ ఉంది చూడండి, ఒక మాట, నూతన పరచబడుచు ఉండాలి అని ఉంది. అది మీరు ఆలోచిస్తారని చెప్తున్నా, కానీ నేను చూపించాలనుకుంటున్న వచనం అది కాదు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక, కొలస్సీలకు ఎవరైతే పత్రిక రాశారో ఎఫెసీలకు కూడా ఆయనే రాశాడు ఆ పత్రిక. రైటర్ సేమ్. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనములు చూద్దాం. 22-24 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, నెక్స్ట్ మాట, నవీన స్వభావమును ఏం చేయాలి? ధరించుకోవాలి అని ఉంది. నేను జనరల్గా అడుగుతున్నాను, కొలస్సీ పత్రికలు ఏమన్నాడు? నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడు. అక్కడ గమనించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటి? మీరు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కనబడుతుందా మాట? ఇక్కడేమంటున్నాడు? నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధరించుకున్నారు అన్నట్టు అంటున్నాడు. అక్కడ ధరించుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ఏంటి దీని సంగతి? ఆలోచించరా? అక్కడ ధరించుకున్న స్వభావం ఏమిటి, ఇక్కడ ధరించుకోవలసిన స్వభావం ఏమిటి? అక్కడ ధరించుకున్న నూతన స్వభావం ఏమిటి, నవీన స్వభావం ఏమిటి? ఇక్కడ ధరించుకోవలసిన నవీన స్వభావం ఏమిటి? మీ అందరికీ ఆలోచించే శక్తి ఉంది కనుక ఒక మాట అడుగుతున్నా. బైబిల్లో సిలువ దగ్గర ఒకటి జరిగింది, ఇప్పుడు కూడా ఇంకా ఏదో జరగాలి, ఏదో చోటు చేసుకోవాలి. మన జీవితం ఏదో కొన్ని విషయాలలో
పురోగతి బాటలో నడవాలి అనే ఒక కాన్సెప్ట్ బైబిల్లో ఉందా లేదా? టెల్ మీ ద ట్రూత్. మీకు అర్థమవుతుందా పాయింట్? నేను చేస్తున్న ప్రయత్నం మీరు క్యాచ్ చేయగలుగుతున్నారా? సిలువ దగ్గరే అన్నీ అయిపోయినా ఇక నువ్వు చేయాల్సింది ఏమీ లేదనేటువంటి పాయింట్ మీరు ఎలా మాట్లాడతారని అడుగుతున్నాను. నో, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇది ప్రక్రియ, ఎదిగే ప్రక్రియ, పురోగతి చెందవలసిన ప్రక్రియ ఇది. లేదంటే ఏమవుతుంది? వచ్చిన పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం లేదు. వచ్చిన పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం లేదు. వెళ్దాం ఇంకా ముందుకి. సెట్ నంబర్ ఈ, యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనము చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, చూస్తున్నారు అందరూ? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నెక్స్ట్ మాట 4వ వచనంలో, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరి యందు విశ్వాసం? ఎవరి యందు విశ్వాసం? క్రీస్తునందు విశ్వాసం. ఒకప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి సిలువ దగ్గరకు వచ్చాం. సిలువ దగ్గరికి రావడముతోనే మనం లోకాన్ని జయించేశాం అంటున్నాడు. చూడండి అక్కడ యోహాను గారు 4వ వచనంలో, విశ్వాసముతో లోకాన్ని జయించాం, విశ్వాసముతో లోకాన్ని జయించాం అని అంటున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరైనా, నేనైనా, మనమైనా, మనందరం విశ్వాసులమా కాదా చెప్పండి? క్రీస్తునందు విశ్వాసం కలిగిన విశ్వాసులమా కాదా? ఏ సార్? నో, విశ్వాసులమే. అంటే ఇప్పుడు మనం లోకాన్ని జయించినట్టేగా, ఇంకా హ్యాపీ కదా. ఇంకేంటి మనం ఇప్పుడు భయపడాల్సింది ఏముంది? బాధపడాల్సింది ఏముంది? ఫికర్ క్యా హై? లోకాన్ని జయించేశాంగా. అదే బైబిల్లో యాకోబు గారు ఏమంటున్నారో చూద్దాం. 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఫస్ట్ మొదటి వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అంటే బోధకుల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతుంది ఆయన. ఫస్ట్ పాయింట్ అది మీకు క్లూ ఇవ్వడం కోసం. ఇప్పుడు 2వ వచనంలో ఏముంది చూడండి అందరు కలిసి. 2వ వచనం అందరు చదువుదాం ఈ మాట. 2వ వచనం స్టార్ట్. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. అండర్లైన్ చేయండి అన్నమాట. అనేక విషయములలో మనమందరం ఏంటి? పత్రిక రాస్తున్న యాకోబు గారు కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. అనేక విషయములలో మనమందరము చెప్పండి తప్పిపోవుచున్నాము, తొట్టిల్లుచున్నాము, తప్పిపోవుచున్నాము. జాగ్రత్తగా లేకపోతే తప్పిపోయే అవకాశం ఉందా? జాగ్రత్తగా లేకపోతే పడిపోయే అవకాశం ఉందా? మరి అక్కడ లోకాన్ని జయించామంటున్నాడు కదా యోహాను గారు. యోహాను గారు ఏమంటున్నారు? లోకాన్ని జయించామంటుంటే యాకోబు గారు మనం అనేక విషయములలో తప్పిపోతున్నాము. క్రైస్తవులమైన మనము, బోధకులమైన మనం అంటున్నాడు ఆయన. లోకాన్ని జయించడం అనే ఒక సందర్భాన్ని యోహాను గారు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. కానీ విశ్వాసులమైన తర్వాత కూడా తప్పిపోతున్నామంటున్నాడు యాకోబు గారు. ఆయనేమో గతం గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఈయనేమో చెప్పండి, తెలుగు వచ్చు కదా, వర్తమానం గురించి మాట్లాడుతున్నాడు. మనం పడిపోతున్నాము జాగ్రత్త, మనం తప్పిపోతున్నాము జాగ్రత్త, చాలా సందర్భాలలో మనం బలహీనం అవుతున్నాం జాగ్రత్త అనే బోధలు చేయొద్దని చెప్తుంటారు వీళ్ళు. అలా చెప్పకూడదు బోధలు. మనం జాగ్రత్తగా ఉండకపోతే పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండకపోతే తప్పిపోయే అవకాశం ఉంది చెప్పకూడదట. మన బైబిల్లో ఏం కనపడుతోంది? వీటన్నిటిని అలా మీరు ఇగ్నోర్ చేసి పట్టించుకోకుండా అవి పనికిరాని వచనాలుగా మీరు పరిగణిస్తే ఎలా? సిలువ దగ్గర దొరికిన ప్రయోజనాన్ని మీరు చూపిస్తూ వర్తమానములో బైబిల్ మనల్ని ఏం చేయమంటుందో అనే దాన్ని మీరు పక్కన పెట్టేస్తే సత్యాన్ని మీరు అసత్యముతో కలిపి చెరిపేస్తున్నట్టే కదా. సిలువ దగ్గర ఏం జరిగిందో సత్యం చెబుతున్నారు, ఇప్పుడేం జరగాలో అది వక్రీకరిస్తున్నారు. క్యాచ్ ద పాయింట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటో, సిలువ దగ్గర ఏం జరిగిందో కొంతమేరకు బాగానే చెప్తున్నారు, కానీ ఇప్పుడు జరగాల్సిన విషయంలో మాత్రం
వీళ్ళు చేస్తున్న వక్రీకరణ మామూలుది కాదు. సెట్ నంబర్ ఎఫ్ చూద్దాం. నెక్స్ట్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ముగిద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనకు బాగా తెలిసిన మాట. 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయేను అని కనబడుతోంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, అన్నీ క్రొత్తవైపోయినాయి. నేను క్రీస్తులోనికి వచ్చాను, నేను నూతన సృష్టి అయిపోయాను. ఇక నేను నూతన సృష్టి, మీరు నూతన సృష్టి. ఫైన్, హ్యాపీ. ఇప్పుడు రోమా పత్రికలో అదే పౌలు గారు ఏమంటున్నారు చూద్దాం. 12వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం తీద్దాం. 2వ వచనము చూద్దాం ఒకసారి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇదేంటిది? ఆల్రెడీ నూతన సృష్టి అని చెప్పిన తర్వాత మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు అంటున్నాడు. ఏంటి ఇక్కడ? కొరింథీయులకు ఆయన రాసేటప్పుడు కూడా క్రైస్తవులకే రాశాడు పత్రిక. రోమీలకు రాసింది కూడా క్రైస్తవులకే. ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి. కొరింథీయులకు పత్రిక వ్రాసింది ఎవరికి? బయటోళ్ళక లోపలోళ్ళక? లోపలి వారికే, సంఘస్థులకే, క్రైస్తవులకే 2 పత్రికలు రాయబడ్డాయి. 2 పత్రికలు క్రైస్తవులకు రాయబడితే ఒక పత్రికలు అంటున్నాడు మీరు నూతన సృష్టి అన్నాడు. మరొక పత్రికలు అంటున్నాడు మీ మనస్సు నూతనమవ్వాలి అన్నాడా లేదా? 2వ వచనంలో మీ మనసు ఏమవ్వాలి? నూతనమవ్వాలి. పాస్ట్ చెప్పాలి, ప్రజెంట్, ఫ్యూచర్. ఇప్పుడు మనస్సు నూతనం అవ్వకపోతే పరిశుద్ధతను ఆ మనిషి కోల్పోతున్నట్టో కాదో ఆలోచించండి ఒకసారి. మన మనస్సు నూతనం అవ్వకపోతే దినదినము నూతనం అవుతూ, దినదినము ఎదుగుచు, దినదినము వర్ధిల్లుచు, మనము పురోగతి దిశలో మన ఆత్మీయ జీవితం లేకపోతే సిలువ దగ్గర వచ్చిన పరిశుద్ధతను మనము కోల్పోయే అవకాశము, ప్రమాదము ఎందుకు లేదో ఆలోచించండి. లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఎంత భయంకరంగా చెప్పారు. పాపం అనే గదిలో నుంచి నీతి అనే గదిలోనికి నువ్వు తీసుకొని రాబడ్డావు. ఇక్కడ నువ్వు ఏం చేసినా పాపపు గాలి దానికి తగలదు, పాపపు వాసన దానికి తగలదు. లాజిక్లు కాదు కావాల్సింది, ఇక్కడ లేఖనాలు కావాలి. మన సొంత బుర్ర ఉపయోగిస్తే ఎలా? దేవునిని బైబిల్ ఉన్నవాడు అనింది. ఎలా ఉంటాడండి? పుట్టకపోతే ఎలా ఉంటాడు అనకూడదు. అది నీ బుర్రకు స్థాయి, మన బుర్ర స్థాయిలో అడుగుతున్న ప్రశ్న. దేవుడు పుట్టడు, ఆయన పేరే ఉన్నవాడు. అలా కాదండి, దేవుడు లేనప్పుడు ఇంతకు ఎలా ఉండి ఉంటుందో కదా. దేవుడు లేనప్పుడు అనే మాటే బూతు మాట, దేవుడు లేనప్పుడు అనే మాటే తప్పుడు మాట. అట్లా కాదండి, ఆ ఉన్నవాడు లేనప్పుడు అంటాడు. మళ్ళీ ఆ ఉన్నవాడు లేనప్పుడు అనే మాటే కరెక్ట్ కాదు. అది దేవుడు ఎప్పుడు లేని టైం అంటూ లేదు. దేవుడు ఎప్పుడు ఉన్నాడంతే. ఎలా ఉంటాడు? ఇది మన మట్టిబురకు అర్థం కాదు. ఉన్నవాడంతే. బైబిల్ ఏం చెబితే అది కరెక్ట్. బైబిల్ దేవుని గురించి దేవుడు పుట్టినవాడని చెప్పిందా, ఉన్నవాడని చెప్పిందా? అదే కరెక్ట్. ఉన్నవాడు అనేదే కరెక్ట్, అంతే. అక్కడికే స్టికాల్ అయిపోవాలి. అలాగే పరిశుద్ధత గురించి కూడా బైబిల్ 3 దశలలో మాట్లాడింది. ఏమిటది? స్థాన దశ, పురోగ దశ, పరిపూర్ణ దశ. పొజిషనల్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ హోలీనెస్, పర్ఫెక్ట్ హోలీనెస్. సిలువ దగ్గర మనందరికీ ఒక మెడలో ఒక ట్యాగ్ వచ్చింది. ఏమిటి ఆ ట్యాగ్? అది మీరు పరిశుద్ధులని పిలువబడడానికి మనం సిద్ధపడ్డాం, మనకు వచ్చింది. అక్కడి నుంచి పరిశుద్ధతలో మనం పురోగతి చెందుతూ ముందుకు సాగాలి. ఎన్ని సెట్స్ చూపించాను మీకు ఇంతవరకు? 6 సెట్లు చూపించాను. 6 సెట్స్లో 2 వేరు వచనాలు చూపించాను. మీరు అది క్యాచ్ చేయాలి ఏం జరిగిందని. ఒక వచనం ఒక దాని గురించి ఒకలా మాట్లాడితే
మరొక వచనం దాని గురించే ఇంకొకలా మాట్లాడుతుంటుంది. అప్పుడు ఆ రెండింటిని నువ్వు బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోకుండా దీన్ని పక్కన పెట్టి దానికి చేయి కొడితే ఎలా, దీన్ని పక్కన పెట్టి చేయి కొడితే ఎలా అంటున్నాను. రెండింటిని మాట్లాడాలి, రెండింటిని సమతుల్యంగా అర్థం చేసుకోవాలి. ముగించే ముందుగా ఈ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం. ముందుగా 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనను సహించాలి అనే మాట క్రైస్తవులతో చెబుతున్నాడా, క్రైస్తవేతరులతో చెబుతున్నాడా? మీరు ఆలోచించండి. జనరల్గా చెప్పండి. శోధకుడైన సాతాను బయటున్నోళ్ళని శోధిస్తాడా, మనల్ని శోధిస్తాడా? లోపల ఉన్నోళ్ళని. సాతాను టార్గెట్ ఎవరు? మనమే, క్రైస్తవులమే. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. 13వ వచనం, దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు, ఆయన ఎవరినీ శోధింపడు, గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎక్స్క్యూజ్ మీ, మీరైనా నేనైనా మనం శోధింపబడితే కారణం దేవుడు శోధిస్తున్నట్ట అంటే కాదు అని బైబిల్ చెబుతోంది. ఎందుకు శోధింపబడుతున్నాము? చూడండి 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే మనము బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా, విశ్వాసులైన తర్వాత కూడా, సంఘస్థులైన తర్వాత కూడా, పరిశుద్ధులు అనేటువంటి ఒక బ్యాడ్జ్ మనకు తగిలించిన తర్వాత కూడా మనలో స్వకీయమైన దురాశలు ఉండే అవకాశం ఉంది అని వచనం చెబుతోందా, అవకాశం లేదని చెబుతోందా? ఆలోచించండి. ఎంత బాగుందా మాట. విశ్వాసులమైన మనకు కూడా స్వకీయమైన దురాశలు ఉండే అవకాశం ఉంది అనే వాక్యం చెబుతోంది. అందుకే మనం శోధింపబడతాం. గుర్తుపెట్టుకుందాం, ఈ లోకములో ఉన్నంత వరకు ఈ శరీరం పాపాన్ని చేయడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఈ మట్టి దేహంలో ఉన్నంత వరకు, రక్తమాంసములు కలిగి ఉన్నంత వరకు అవకాశం లేదనకూడదు. మనం చేసేది పాపం కాదనకూడదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు 14వ వచనం 1కి 10 సార్లు చదవండి. యాకోబు పత్రిక 1:14, 4వ అధ్యాయం. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం, మొదటి వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఎక్స్క్యూజ్ మీ, లోపల సంఘస్థులతోనే చెప్తున్నాడు ఈ మాట. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఎక్కడ పోరాడు? అడ్రస్ ఎక్కడ పోరాడు? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల వలనే కదా. అందుకే కదా యుద్ధాలు, అందుకే కదా పోరాటాలు. అంటే ఈ మానవ శరీర లేదా ఈ మానవ దేహములో ఉండే అవయవాలకు ఏముండే అవకాశం ఉంది? భోగేచ్ఛలు. మానవ అవయవాలు ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా కోరికలను పుట్టించి మనిషిని పాపములోనికి త్రోసే అవకాశం ఈ శరీరానికి ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. దీన్ని కవర్ చేసుకోవడానికి పెద్ద మనిషి ఏమంటున్నాడో ఒకసారి చూసేసి మనం ముగించేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము శరీరము లోపలుండే పాపం గురించి కాదు, సంఘము లోపలుండే పాపం గురించి మాట్లాడుతున్నాడని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. చూపించు ఆన్ ద స్క్రీన్. అకార్డింగ్ టు జాన్ క్రౌడర్, జేమ్స్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద వార్ దట్ ఈస్ వేజ్డ్ ఇన్సైడ్ అవర్ ఓన్ సోల్స్. మన లోపల ఉండేటువంటి ఈ కోరికల గురించి, పోరాటం గురించి కాదు యాకోబు మాట్లాడేది. రాదర్ he's speaking of the divisions and fights within the church అంటున్నాడు ఆయన. అంటే శరీరము లోపలుండే పాప స్వభావం గురించి కాదు, సంఘములో ఉండే సమస్యల గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు. సంఘములో ఉండే విభేదాలు, సంఘములో ఉండే పోరాటాల గురించి మాట్లాడుతున్నాడు. డివిజన్స్ అండ్ ఫైట్స్ అని అంటున్నాడు. కాసేపు జనరల్గా ఆలోచించండి.
పోనీ నీ లెక్క ప్రకారంగా సంఘములో ఉండే ఫైట్స్ గురించే, సంఘంలో ఉండే పోరాటాల గురించి అనుకుందాం. సంఘంలో ఎవడుంటాడు ఇంతకు? సంఘములో ఉండే పోరాటాలు అంటే సంఘములో పోరాడేది ఎవరు ఇంతకు? విశ్వాసులా అవిశ్వాసులా? అన్యజనుల క్రైస్తవులు? అది చెప్పండి. ఎంత ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నారు చూడండి. వాళ్ళకు పెద్ద కౌంటర్ ఇది. సిలువ దగ్గర ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావో ఆల్రెడీ లోపల నీ పాప పురుషుడు చచ్చిపోయాడు, ఇంకా పాపం అనేది లేదు. నువ్వు ఏం చేసినా పాపం కిందికి రాదు. అసలు నువ్వు పాపము చేయడానికే నువ్వు చెయ్యవు, పాపం చేసే అవకాశం లేదని వీళ్ళు చెప్తున్నారు. మరి దీని సంగతి ఏంటి అని మనం అడుగుతున్నాం. దానికి వాళ్ళు చెబుతున్న సమాధానం చూడండి. అది శరీరంలో జరిగే పోరాటాల గురించి కాదు యాకోబు గారు మాట్లాడేది, సంఘంలో జరిగే పోరాటాలు అంటున్నాడు. పోనీ నీ లెక్క ప్రకారంగా మాట్లాడదాం. సంఘములో పోరాటాలు జరిగేదాని గురించి యాకోబు గారు మాట్లాడుతుంటే, సంఘంలో ఎవడు పోరాడేది నీ లెక్క ప్రకారంగా? సంఘంలో ఉండేది క్రైస్తవులు అన్యజనులను అడుగుతున్నాను. మళ్ళీ క్రైస్తవులే కదా సంఘంలో ఉండేది. పోరాడాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఉంటే బయటికి వస్తుందా? లోపల ఉండే ఇచ్చలను బట్టి నోరు మాట్లాడుతుందా? లోపలుండే స్వభావాన్ని బట్టి కన్ను చూస్తుందా? లోపలుండే స్వభావాన్ని బట్టి నోరు మాట్లాడుతుందా? లోపలుండే స్వభావాన్ని బట్టి చెవి వింటుందా? లోపలుండే స్వభావాన్ని బట్టి శరీరం కదులుతుందా? అసలు లోపల ఏమీ లేకున్నా ఏదో మరబొమ్మకు కీ ఇచ్చేసి మన బొమ్మకు ఇచ్చినట్టుగా ఈ శరీరం కదులుతుందా? చెప్పండి అని అడుగుతున్నాను. మనం బయట వ్యవహరించే వ్యవహారం అంతటికీ లోపలి స్వభావం కారణం కాదా అని అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో? యాకోబు పత్రిక వ్రాయబడిందే క్రైస్తవులకు, విశ్వాసులకు. కానీ మీ స్వకీయ దురాశల వలన మీరు ఏడ్వబడే అవకాశం ఉంది, జాగ్రత్త అని విశ్వాసులకే చెబుతున్నాడు. మీలో భోగేచ్ఛలు ఉన్నాయని విశ్వాసులకే చెబుతున్నాడు. ఇప్పుడు అదే 4వ అధ్యాయంలో లాస్ట్ టైం మనం చూసుకున్నాం. 8వ వచనంలో ఏమాట? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నెక్స్ట్ మాట, పాపులారా. చూసామా ఇంతకుముందు భాగాల్లో మనము? పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను, మాట చూడండి నెక్స్ట్ మాట, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. నీకు సిలువ దగ్గరే పరిశుద్ధత మొత్తం వచ్చేస్తే ఇప్పుడు కొత్తగా పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకేముంది? ఏమంటున్నాడు? శుభ్రపరచుకొనుడి, ఇక పరిశుద్ధపరచుకొనుడి. పత్రిక రాయబడింది విశ్వాసులకైతే, పత్రిక రాయబడిందే పరిశుద్ధులకైతే ఇప్పుడు పాపులారా అని పిలుస్తాడేంటి? పత్రిక రాయబడిందే పరిశుద్ధులకైతే ఇప్పుడు వారిని పట్టుకొని ఏమని పిలుస్తున్నాడు? పాపులారా, ద్విమనస్కులారా ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధులు మళ్ళీ పాపులయ్యే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మీరు చెప్పాలా వచనాన్ని చూసి. పరిశుద్ధులు మళ్ళీ పాపులయ్యే అవకాశం ఉందా? ఉంది. అందువల్ల వీళ్ళ సిద్ధాంతము సత్యం దగ్గరకు వస్తే నిలబడదు. మరి ఎక్కువ మంది ఎందుకు దీనికి ఆకర్షితులు అవుతున్నారు అని అంటే, వినడానికి చాలా వినసొంపుగా ఉందిగా. నువ్వు ఏం చేసినా పాపం కాదు, ఏం చేసినా తప్పు కాదు, అసలు నాకు గిల్టీ ఫీలింగే ఉండకూడదు, పాపపు ఫీలింగే నీకు ఉండకూడదు, అపరాధ భావం నీకు ఉండకూడదు అనేసరికి ఎనర్జీ కదా, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా ఆ బోధలు చాలా ఎనర్జీ అనమాట మనకు. అబ్బా ఎంత బాగుందో, నేను చూసినా పర్లేదు, విన్నా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఆలోచించినా పర్వాలేదు, లైసెన్స్ ఇచ్చినట్టుగా లేదు. ఇప్పుడు ఎంత చక్కని క్లారిటీ వస్తుంది చూడండి. స్థాన పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత. నన్ను చూపిస్తా, వాటిని చూపించి ఒకసారి ఈ మూడింటిని. విషయం నేను చెప్పనా, మనకు స్థాన పరిశుద్ధత శిలువ దగ్గరకు వచ్చింది. ప్రజెంట్ మనము పురోగ పరిశుద్ధతను సంతరించుకుంటూ ప్రయాణం చేయాలి. అలానే ప్రయాణం చేస్తే ఫ్యూచర్లో దేవుడు ఏమిస్తాడు మనకు? పరిపూర్ణ పరిశుద్ధత మనకు ఫ్యూచర్లో దొరుకుతుంది. అది మనకు దొరకబోయేది. దానికోసం మనం ప్రయాణం చేయాలి, దాని కొరకు మనము ప్రయాణం చేయాలి. మన అంశం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి మన అంశం? పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఒక సత్యాన్ని జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్, ఇది సత్యం రాస్తారా?
మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. వీ హ్యావ్ బీన్ శాంక్టిఫైడ్. నెక్స్ట్ మాట, మనము పరిశుద్ధపరచబడుచూ ఉన్నాము. వీఆర్ బీయింగ్ శాంక్టిఫైడ్. తర్వాత మనం సంపూర్తిగా పరిశుద్ధపరచబడతాం. వీ విల్ బి టోటలీ శాంక్టిఫైడ్. ఈ మూడు కరెక్టే. నెంబర్ 1, మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అవునా కాదా చెప్పండి ఫస్ట్ మీరు. శిలువ దగ్గర ఎస్, రైట్. మనము పరిశుద్ధపరచబడుచూ ఉన్నాము. ఇప్పుడు వాక్యం చేత పరిశుద్ధపరచబడుచూ మనం ముందుకెళ్ళాలి. ఇది కరెక్టే. తర్వాత మనము సంపూర్తిగా పరిశుద్ధపరచబడతాం. వీ విల్ బి టోటలీ శాంక్టిఫైడ్. ఇది ఫ్యూచర్లో జరగబోయేది. ఈ మూడు బైబిల్ చెప్పింది. ఆ మూడిటిని మనం తెలుసుకోవాలి, మూడిటిని అర్థం చేసుకోవాలి, మూడిటిని చెప్పాలి. మీరు రాసుకుంటున్నారేమో అని చూపిస్తున్నానా? రైట్, వెరీ గుడ్. ఒక మాట అడుగుతాను, నేను బైబిల్ మూసేస్తున్నా. ఇప్పుడు పంపించాను చూడు, అందరు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధతను సంబంధించి మనకు ఆల్రెడీ పరిశుద్ధత వచ్చింది అని బైబిల్లో ఉందా లేదా చెప్పండి. ఎస్, కానీ ఇంకనూ రావలసి ఉన్నది. ఇది కూడా బైబిల్లో ఉందా లేదా? ఈ కాన్సెప్ట్నే ఏమంటారో చూద్దాం. అది చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్రెడీ నాట్ యెట్. దీన్ని ఏమంటారంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్రెడీ నాట్ యెట్. ఇప్పటికే కానీ ఇంకనూ కాదు అన్న విషయం బైబిల్లో ఉంటుంది. ఇప్పటికే అంటే మనకి ఇప్పటికే పరిశుద్ధత వచ్చింది, కరెక్ట్. ఇంకనూ పూర్తిగా రావాల్సి ఉంది, అది కూడా కరెక్టే. అది కాన్సెప్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది వాళ్ళు ఒప్పుకోరు కానీ బైబిల్ అదే చెప్పేది. ఇది వాళ్ళు ఒప్పుకోరు కానీ బైబిల్ అదే చెప్పేది. ఒక్క ముక్కలో ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నువ్వు ఏం విన్నావు వాక్యం అంటే ఇది చెప్పండి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏమని చెప్తారు? ఈరోజు నేను విన్నది ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్రెడీ నాట్ యెట్ అని చెప్పండి, అంతే. తెలుగులో అయితే ఇప్పటికే కానీ ఇంకనూ కాదు అన్న విషయాన్ని ఈరోజు విన్నాను అని చెప్పండి, అంతే. అంటే అన్నారనుకోండి, లింక్ పెట్టండి, వినమని చెప్పండి, అంతే. ఈరోజు మనం నేర్చుకున్న దానిని ఒక ముక్కలో చెప్పడానికి ఇస్తున్నటువంటి క్లూ అది. నెక్స్ట్ వీక్ మన సేవకులు అడుగుతారు ఏమని, లాస్ట్ వీక్ మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాము అని అడుగుతారు. అప్పుడు వెంటనే మీరేం చెప్పాలి? ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్రెడీ నాట్ యెట్ అని చెప్పాలి. తెలుగులో అయితే ఇప్పటికే ఇంకనూ కాదు అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటి ఇప్పటికే అంటే, ఇప్పటికే మనకు పరిశుద్ధత వచ్చింది కానీ ఇంకనూ మొత్తం రాలేదు, అది ఫ్యూచర్లో వస్తుంది అనేది కాన్సెప్ట్. మరి ప్రజెంట్ ఆ సంపూర్ణతను సంతరించుకోవడానికి పురోగతి దిశలో మనం ప్రయాణం చేస్తూ పరిశుద్ధతను పెంచుకుంటూ రోజు రోజుకి పరిశుద్ధతలో వర్ధిల్లుచు అభివృద్ధి పొందుతూ సాగవలసిన జీవితమే క్రైస్తవ జీవితం. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. సూపర్. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానించండి. మీ నోట్స్ రాసుకున్నారు కదా, మళ్ళీ ఒకసారి అలా మనం వదిలేస్తే వచ్చే వారానికి మళ్ళీ ఫ్రెష్ మైండ్తో వస్తాం, అన్నీ పక్కన పెట్టి అన్నీ మర్చిపోయి. అలా జరగకుండా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు కాసేపట్లో బల్ల కార్యక్రమం ఉంది కదా, అందులో మనం తీసుకోబోయే రొట్టె కానీ ద్రాక్షరసం కానీ మనల్ని ప్రశ్నిస్తూ అదే ప్రశ్నతో వస్తూ ఉంటాయి. ఏమని? పరిశుద్ధతలో నువ్వు ఎదుగుచున్నావా అని రొట్టె అడుగుతుంది. పరిశుద్ధతలో నువ్వు వర్ధిల్లుచున్నావా, ఎదుగుచున్నావా, వర్ధిల్లుచున్నావా అని పానీయం మనల్ని ప్రశ్నిస్తుంటుంది. అప్పుడు వెంటనే తిరిగిచ్చి, నీకు తెలీదా కాన్సెప్ట్, ఆల్రెడీ సిలువ దగ్గరే నాకు పరిశుద్ధత ఫుల్ వచ్చేసింది అనకూడదు. రొట్టెతో పానీయంతో చేతులు కట్టుకొని ఆ రొట్టె ఎవరి దేహమో, ఆ పానీయం ఎవరి రక్తానికి సూచనో ఆయనతో మాట్లాడుతూ, ప్రభువా సిలువ దగ్గర నా జీవితాన్ని నువ్వు కడిగావు, నీకు స్తోత్రం. కానీ నీ వాక్యము చేత నాకు ఉదక స్నానం చేస్తూ నన్ను సంపూర్ణ పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి ఇట్టి రీతిగా నడిపిస్తున్నందుకు దేవా
నీకు స్తోత్రం. ఇంతకాలం ఒకవేళ మనము కొన్ని విషయాల్లో పడిపోతూ ఏమి కాదులే అన్నట్టుగా అనుకొని అంటే మనము పురోగతి దిశలో లేమని, పరిశుద్ధతను కోల్పోతున్నామని, అది మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ఆరోగ్యకరమైంది కాదని గుర్తిద్దాం. ఎవరైనా ఈ తప్పుడు బోధనలోనికి జారిపోతుంటే జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ, జాగ్రత్త పడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఈ అంశంలో ఇది రెండో భాగం, ఇంకా అయిపోలేదు. ఈ అంశంలో ఇది రెండో భాగం. దేవుని చిత్తమైతే మరొక వారం మనము మూడో భాగం మాట్లాడుకుందాం. ఆల్ రైట్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, కృపా సందేశాల శీర్షికలో 18వ భాగంలో భాగంగా పరిశుద్ధతను కాపాడుకొనుట, పరిశుద్ధులుగా ఉండుట మా బాధ్యత కూడా అని వాక్యంలో మేము చూస్తున్నటువంటి సత్యాన్ని ఆలోచిస్తూ ఇంతవరకు ప్రయాణం చేశాం నాయన. నేర్పించిన సంగతులన్నిటిని బట్టి స్తుతిస్తూ, మర్చిపోకుండా విని విస్మరించకుండా, విడిచిపెట్టకుండా మిమ్మల్ని ఆనుకొని నాయన మా సొంత శక్తిపై ఆధారపడకుండా మీ మీద ఆధారపడి ఆ పరిశుద్ధత నిలబెట్టుకుంటూ పెంచుకొనుటకు, పరిపూర్ణతలోనికి ప్రవేశించుటకు మమ్మల్ని మరింత సంసిద్ధులు చేయమని ముగింపు కార్యక్రమాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.